రండి వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 34వ అధ్యాయము 1వ వాక్యం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానం చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా తలల ఉంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. చదవబడిన వాక్యములో నుండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, మీ మాటలను బట్టి మా అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము 1వ వాక్యం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఇక్కడ వ్రాయబడ్డ మాట ప్రకారంగా మనము చెప్పుకుంటే, యాకోబుకి దీనా అనే ఒక కుమార్తె ఉన్నది. నిజానికి 13 మంది పిల్లలు, 13 మందిలో 12 మంది మరి కుమారులు, ఒక్క అమ్మాయి, ఆమె పేరు దీనా. ఈ యాకోబు తన పిల్లల్ని భార్యలను తీసుకుని, తన ఆస్తిని గొర్రెల మందలను తీసుకుని ఒక ప్రాంతానికి వచ్చాడు. కానాను అనే దేశానికి వచ్చాడు. ఆ కానాను అనే దేశంలో ఒక గ్రామం ఉన్నది, షెకెము అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి ఎదుటుగా మరి డేరాలు వేసుకుని అక్కడే జీవిస్తూ ఉన్నారు. ఒక రోజున దీనా బయలుదేరి, అరే షెకెము అనే గ్రామంలో కొంతమంది మరి అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలతో మాట్లాడొద్దామనేసి బయలుదేరి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిల దగ్గర ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి పేరు కూడా షెకెము అని, అంటే గ్రామము పేరే, గ్రామం పేరు షెకెమే. అలాగునే మరి ఆ అబ్బాయి పేరు కూడా షెకెమే. అయితే ఈ షెకెము అనే అబ్బాయి సరిగ్గా ఈ అమ్మాయిని పట్టుకుని, అంటే దీనాను పట్టుకుని పాడు చేశాడు, చెరిపేసి అవమానపరిచాడు. దీనా గబగబా పరుగున తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చేసింది. తండ్రి నన్ను ఇలాగన పలానా అబ్బాయి పాడు చేసేసాడు అని అంటే, యాకోబు విన్నాడు, ఎంతగానో బాధపడ్డాడు. అయితే పొలానికి వెళ్ళిన కొడుకులు వచ్చేంత వరకు మౌనంగా ఉండి, ఆ పొలానికి వెళ్ళిన అబ్బాయిలు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిరా జరిగింది, చెల్లిని ఇలా పలానా వ్యక్తి పాడు చేసేసాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే అన్నయ్యలంతా కూడా చాలా ఎక్కువగా ఏం చేద్దాం అని ఆలోచన చేసినప్పుడు, ఈలోగా ఈ షెకెము, రెండవది తన తండ్రి, మరి ఇద్దరు బయలుదేరి యాకోబు దగ్గరికి వచ్చారు. ఈ షెకెము అనేవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు కదా, తండ్రి నాకు పలానా అమ్మాయి బాగా నచ్చింది దీనా, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. పద అయితే అడుగుదాం అనేసి మరి తండ్రి తన కొడుకనే షెకెముని తీసుకుని యాకోబు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, మా దగ్గరకు వచ్చిన మొదలు మీరు అంతా కూడా చక్కగా బ్రతికేరు, ఎక్కడ ఇబ్బంది లేకుండా క్రమముగా పద్ధతిగా జీవిస్తూ ఉన్నారు కదా, మీరు మేము అంతా బంధువులు అయిపోదాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి, మీలో అమ్మాయిల్ని మా అబ్బాయిలకి మేము పెళ్లి చేసుకుంటాం, అలాగునే మరి మా అమ్మాయిలను కూడా మీకు ఇస్తాం, మనమంతా కలిసి ప్రాంతంలో ఉందాం, మీరు చక్కగా మీ మందలను ఈ దేశంలో బోల్డంత భూమి ఉంది కాబట్టి మీరు వాటన్నిటిని కూడా మేపుకోవచ్చు, ఇంకా వ్యాపారాలు కూడా మీరు చేసుకోవచ్చు, అన్ని భూములన్నీ దేశమంతా మీ ఎదుట ఉంది, మనం ఏకమైపోదాం, కలిసిపోదాం అనేసి యాకోబుతో అన్నాడు. యాకోబు అన్నాడు, అయ్యా మేము సున్నతి పొందిన వారము, యెహోవా దేవుని నమ్మిన వారం, మేము మీతో కలవడానికి మాకు కుదరదు అని అంటే, మేము కూడా సున్నతి తీసుకుంటాం, మేము కూడా మీ దేవుని నమ్ముతాం అని అన్నారు. అలాగైతే ఓకే అని చెప్పేసి యాకోబు ఒప్పుకున్నాడు. వాళ్ళు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇక దీనాకి షెకెముకు ఇద్దరికి పెళ్లి చేయాలి. ఈలోగా యాకోబు కుమారుల్లో ఇద్దరు
వాళ్ళు ఒప్పుకోకుండా కత్తులు తీసి బయలుదేరి వెళ్ళి శిఖం అనే గ్రామంలో అడ్డబడి దొరికిన వాడిని దొరికినట్లుగా నరికి చంపేశారు. అలా చంపేసినప్పుడు అందులో ఎవరున్నారు అంటే శిఖం ఉన్నాడు, తన తండ్రి ఉన్నాడు. ఈ వార్త ఎవరికి తెలిసిందనంటే యాకోబుకి తెలిసింది. ఒరే, మీరు చేసిన పని ఏంట్రా, ఇక్కడ మనం ఉండడానికి వీలు లేదు, పదండి వెళ్ళిపోదాం అనేసి అక్కడి నుండి బయలుదేరి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే నేను అంటాను, నిజానికి దీనా ఏమండి కొంతమంది అమ్మాయిల్ని చూడడానికి ఏమండి సరదాగా అక్కడికి వెళ్ళింది. సరదాగా వెళ్ళగానే ఏమైపోయిందట ఏమండి, తన జీవితమే పాడైపోయింది. ఒక సామెతను చూడండి, సరదాగా సాగుతాడితేనట సాగల కోకెత్తుకుపోయిందట అన్న సామెత ఉంది కదా. అలాగున ఈ దీనా ఏం చేసింది, సరదాగా ఆ అమ్మాయిల్ని చూద్దామని, అమ్మాయిలతో మాట్లాడదామని సరదాగా వెళ్ళింది, తన జీవితాన్నే కోల్పోయింది. సరదాగా మాట్లాడదాం, సరదాగా ఈ క్రియ చేద్దాం, సరదాగా వెళ్దాం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఏదైనా అవసరం ఉంటే వెళ్దాం, ఏదైనా అవసరం ఉంటే చేద్దాం. ఓకే, నీకు ఏదైనా చూడాలనిపిస్తుందా, ఎల్లు చూడు వచ్చే. కానీ నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సరదా మీద ఎప్పుడూ కట్టుకోవద్దు, అవసరం మీద కట్టుకో. అవసరం మీద కట్టుకో, నీ జీవితం చాలా బాగుంటుంది. నీకు ఏది అవసరం అక్కడికి వెళ్ళు, నీకు ఏది అవసరం ఆ పని చేయి. నీ అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటే, నీ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే, నీ అవసరాన్ని బట్టి నీ పనులు నువ్వు చేస్తూ ఉంటే నిజంగా నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇలాగూ సరదాగా మాట్లాడదామని ఎవరితోనో మాట్లాడేవనుకో, ఆ సరదాలో ఏమైపోద్దట ఏమండి, గొడవలు రావచ్చు, అనకూడని మాటలు మనం అనేయచ్చు, ఏమండి ఎవరు గుట్టైనా విప్పేయచ్చు, ఇలా జరుగుతాయి. అందుకే ఒక చోట ఒక మాట ఉంది కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం ఎక్కువగా మాట్లాడామంటే ఖచ్చితంగా అందులో ఏముంటుందట, దోషం ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ దీనా ఏం చేసింది, తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంది. తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నదా కాబట్టి ఏమండి, అలాగున ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అనేదే ఈరోజు మన వాక్యమై ఉన్నది. అయితే ఇక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంది చూడండి. పౌలు గారు రాసిన పత్రిక ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వాక్యం, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మరి కొనసాగించుకునుడి అని ఉంది. అంటే భయముతో వణుకుతో మన సొంత రక్షణ ఏం చేయాలి, మనం కొనసాగించుకోవాలి. మన సొంత రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. రక్షణని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మన జీవితాలు బాగుంటాయి. రక్షణ ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో మన జీవితాలు పాడైపోతాయి. ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చాం, ఆయన నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. ఆయన రక్షణ నీకు ఉచితంగా దేవుడు ఇచ్చేశారు కదా. దేవుని యొక్క రక్షణ నీ జీవితంలో ఇప్పుడు ఉంది కదా. ఈ రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ నువ్వేం చేయాలి, కాపాడుకుంటూ కొనసాగించాలి. నీ రక్షణ నీవు కానీ కాపాడుకోలేదా కొనసాగించలేదా నీ జీవితం పాడైపోతుంది. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇలాగ జీవిస్తూ ఉంటాం. సుఖమేముంది? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని బాధపడతా ఉంటే అనేక మంది ఏమంటారు, పలానా వ్యక్తి మొన్న యేసు ప్రభువులోకి వెళ్ళిన సంవత్సరం అయింది, ఏం బాగుంది, ఏం బాగోలేదు. నిన్ను బట్టి వెనక తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత దీవించబడ్డావనుకో, ఒకటి దేవునికి మహిమ వెళ్తుంది, రెండవది నిన్ను బట్టి అనేక మంది యేసు ప్రభువులోకి వస్తారు. నువ్వు యేసు ప్రభువులోకి వచ్చి తప్పులు చేసేదానిగా ఉండి, యేసు ప్రభువులోకి వచ్చి ఏది దేవునికి విరోధమైన కార్యాలు చేసేదానివై ఉండి ఇలాగ నడుస్తూ ఉంటే నిన్ను బట్టి నీ జీవితం ఒకటి పాడైపోతుంది, రెండవది నిన్ను బట్టి అనేక మంది వెనక తీస్తారు, యేసు ప్రభువులోనికి రారు. ఆమె వెళ్ళింది కదమ్మా, ఏం బాగుంది జీవితం, నువ్వు చేసిన తప్పిదాలు కనిపించావు, నువ్వు వచ్చి దేవుళ్ళలోనికి పాడైపోయావు అనేదే కనిపిస్తుంది. దేవునికి మహిమ వెళ్తుందా, అవమానం వస్తుందా? అవమానమే వస్తుంది. నువ్వు నిక్కరసగా కానీ బ్రతికేవంటే, నువ్వు పవిత్రంగా కానీ బ్రతికేవంటే, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీ రక్షణను కొనసాగించేవంటే, ఒకటి నీ జీవితం బాగుంటుంది, రెండు దేవునికి మహిమ వెళ్తుంది. నిన్ను బట్టి అనేక మంది ప్రజలు చూసి విగ్రహార్థకులే
ఆమె బాగుంది, చక్కగా మాట్లాడుతుంది, ఆమె బాగుపడింది, మనం కూడా యేసు ప్రభువులకు వెళ్దాం అని వస్తారు. నిన్ను బట్టి దేవునికి లాభసాటిగా ఉండాలి, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. నిన్ను బట్టి దేవునికి మహిమ వెళ్ళాలి, నిన్ను బట్టి అనేక మంది యేసులోనికి రావాలి. అది కదా జీవితం అంటే. అలా బ్రతకాలి మనం. ఈ దీనా ఏం చేసింది? తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంది, తన ఏది శీలాన్నే పోగొట్టుకుంది. అలా పోగొట్టుకుంది కాబట్టి దేవునికి ఏమి వెళ్ళిపోయింది? అవమానం వెళ్ళిపోయింది. అంత అవసరమా అక్కడికి వెళ్ళాలా చెప్పండి? ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఖాళీగా ఉన్న సమయంలో బైబిల్ చదువుకోవచ్చు కదా, దేవుని వాక్యాలు చదువుకోవచ్చు కదా, ఖాళీగా ఉన్న సమయంలో తన తండ్రి దగ్గరకు వచ్చి దేవుని గురించి కొన్ని మాటలు వినొచ్చు కదా, చెప్పమంటే చెప్తాడు కదా. ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాను కదా అనేసి సరదాగా శకుము గ్రామంలో అడ్డబడి ఎవరిని అమ్మాయిలతో మాట్లాడదామని, అమ్మాయిల్ని చూసొద్దామని వెళ్ళింది. ఏమైంది? ఆత్మీయ జీవితం పోయింది, తన శరీరం పోయింది, తన శీలము పోయింది. కాబట్టి దయచేసి మనము ఖాళీ దొరికింది అంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చుందాం, బయటికి వెళ్ళి బల్ల మీద కూర్చుందాం, బయటికి వెళ్ళి ఆ నలుగురితో సరదాగా కూర్చుందాం, ఇవి మన జీవితాలకి తగవు. నలుగురిలో సరదాగా కూర్చుందాం నువ్వు వెళ్తావు, బాగానే ఉంటుంది. తీరా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురు ఒక విధంగా మాట్లాడతారా చెప్పండి? ఒకడేమో అలా మాట్లాడతాడు, ఒకడేమో ఇలా మాట్లాడతాడు, ఒకడేమో అబద్ధాలు చెప్తాడు, ఒకడేమో బూతులు తిడతాడు. ఇలాగున ఏ మాట అయినా దేవునికి విరోధమైన మాట అక్కడ పలకబడినప్పుడు, దాన్ని వింటే నీ మనసులో పడినప్పుడు నీ మనసు పాడైపోతుంది కదా. స్త్రీల గురించి అవయవాలు ఎత్తుపెట్టి మాట్లాడుతున్నప్పుడు నలుగురిలో వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళకెందుకు భయం ఉంటుంది చెప్పండి? దేవుని నమ్ముకోలేదు, దేవుళ్ళకి రాలేదు. నలుగురిలో కూర్చున్నప్పుడు బల్ల మీద అరుగుల మీద వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు కాబట్టి స్త్రీల విషయంలో ఇలాగున మాటలు పలుకుతూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు. స్త్రీల అవయవాలు నిమిత్తమే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు నీ మనసులో పడితే నీ మనసంతా కూడా కలవరం వచ్చేదా? నీ మనసంతా కూడా పాడైపోదా? నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునేవారిగా దేనికి అక్కడికి వెళ్ళి కూర్చోవడం? అది సరికాదు. నీకు ఖాళీ దొరికిందంటే నలుగురిలోకి వెళ్ళి కూర్చోవడం కాదు, దేవుని దగ్గర మొక్కాలేసి ప్రార్థన చేయి, బైబిల్ తీసి వాక్యాన్ని చదువు, లేదా వాక్యాలు విను. టీవీల్లో కానివ్వండి, మొబైల్లో కానివ్వండి, వాక్యాలు అందుబాటులో ఉన్నాయి కదా, అనేక మంది సేవకులు బోధిస్తూ ఉన్నారు కదా. దయచేసి నీకు ఖాళీ దొరికిందంటే దేవునితో సహవాసం చేయి, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. సరదాగా అని అనుకో, సరదాగా అనే మాట వచ్చిందా నీ జీవితాన్ని పోగొట్టుకునే వారిగా కనిపిస్తూ ఉన్నా. నీ రక్షణ కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నీ రక్షణ కొనసాగించు. అప్పుడు దేవుడిచ్చే దీవులను పొందుకుంటావు, దేవుడిచ్చే సమృద్ధి పొందుకుంటావు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన నీ రక్షణ ఎప్పుడైతే కాపాడుకుంటా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించి బలపరిచి నీ బంధువుల్లో తలగా చేస్తాడు, స్థిరపరిచి మరి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రక్షణ కాపాడుకునే వారిగా ఉండాలి. ఎలాగ మన రక్షణ కొనసాగించాలి అనేది ఈరోజు మన అంశమై ఉన్నది. అందులో మొదటి మాట ఏది అంటే భయముతో మన రక్షణ ఏం చేయాలట? కొనసాగించాలి. దేవుని మీద మనకు భయం ఉండాలి. దేవుని మీద మనకు భయం ఉంది అంటే మన రక్షణ ఏం చేస్తాం? మనం భయముతో కొనసాగిస్తాం. మనం దేవుని మీద మనకు భయం లేదు అని అంటే మన రక్షణ మనం ఏం చేస్తాం? కొనసాగించలేం. కాబట్టి దేవుని మీద మనకి భయం ఉండాలి. భయం లేని కోడి ఎక్కడెట్టింది గుడ్డు? బజార్ ఎక్కి గుడ్డు ఎట్టింది, దానికి భయం లేదు. మా ఓనర్ ఏమన్నా చేస్తుందేమో భయం లేదు, ఒడ్డు గింజలమే ఇక్కడ తినేస్తూ ఉంది. గుడ్డేమో బజార్ ఎక్కి గుడ్డు ఎట్టింది కాబట్టి దానికి భయం లేదు ఆ కోడికి. ఇప్పుడు భయం ఉన్నదనుకోండి, గుడ్డు ఎక్కడ పెడుతుంది? ఎక్కడ ఒడ్డు గింజలు తిన్నదో అక్కడే పెడుతుంది. మనం ఇచ్చే దశంభాగం కానివ్వండి, మనం ఇచ్చే కానుకలు కానివ్వండి, మనం ఒకసారి గ్రహించాలి. మనం ఎక్కడ వాక్యాలు వింటున్నామో అక్కడ ఇవ్వాలి. నిజానికి కానుక అనుకోండి, ఓకే, ఎవరైనా ఒకవేళ ఇంటికి వచ్చారా పాస్టర్ గారు, ప్రార్థన చేశారా, ఇవ్వండి, కానుక ఇవ్వండి, దశంభాగం ఇవ్వద్దు. దశంభాగం అనేది మీరు వాక్యం ఎక్కడ వింటా ఉన్నారో అక్కడ ఇవ్వాలి. మీ ఆత్మీయ తండ్రికి ఇవ్వాలి, మీ ఆత్మీయ నాయకునికి ఇవ్వాలి. మీరు వాక్యం ఎక్కడ వింటున్నారో అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు గలతీ 6:6లో ఏముంది?
ఎక్కడైతే ఉపదేశం విన్నావో ఏమండి అక్కడ ఇమ్మని అక్కడ ఉంది కదా. ఆ వాక్య ప్రకారంగా మనము చూస్తే మన దశంభాగాలన్నీ కూడా వాక్యాన్ని విన్న చోట ఏమండి మన ఏది సంఘములో మన సేవకునికి మనం ఇవ్వాలి. భయమున్న వారు ఖచ్చితంగా ఇస్తారండి. దేవుని మీద భయమున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఇస్తారు దేవునికి ఆ విధంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భయముతో మీ రక్షణను కొనసాగించండి. భయం ఉండాలి దేవుని మీద. ఈ మాట అంటే ఒకవేళ దేవునికి కోపం వస్తుందేమో, ఈ మాట అంటే దేవుడు నొచ్చుకుంటాడేమో, ఈ మాట అంటే దేవుడు బాధపడతాడేమో, అరే దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడకూడదు కదా, ఆయన బాధపడతాడు అనే భయం వస్తుంది మనకి. అనే భయము, ఈ క్రియ చేస్తే దేవునికి నచ్చదు కదా, క్రియ చేయకూడదు అన్న భయం ఉంటుంది. చెయ్యం. దేవుని మీద భయం ఉన్న వ్యక్తి మంచి మాటలే పలుకుతాడు, చెడ్డ మాటలు పలకడం. భయపడుతున్నాడు కాబట్టి దేవునికి. దేవుని మీద భయం ఉన్న వ్యక్తి ఎవడు చెడ్డ క్రియలు చేయడు, మంచి క్రియలే చేస్తాడు. భయపడతా ఉన్నాడు కాబట్టి దేవునికి. ఎవరైతే దేవునికి భయపడతా ఉన్నారో వారి రక్షణను ఏం చేస్తారట? కాపాడుకుంటూ కొనసాగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రక్షణ, సొంత రక్షణ మనము కొనసాగించాలి. రక్షణ ఎలా కొనసాగించాలి అంటే భయముతో కొనసాగించాలి. దేనితో చెప్పండి? భయముతో. ఇక ఇందులో రెండవ మాటలోకి మనం వెళ్తే చూడండి, ఎక్కడనంటే పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 2వ అధ్యాయము 3వ వాక్యం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అంటే ఏముండకూడదు రక్షణ విషయంలో? నిర్లక్ష్యం ఉండకూడదు. కొంతమందికి ఎంత నిర్లక్ష్యమో, చాలామంది నిర్లక్ష్యం కలిగి ఉంటారు. చూద్దాంలే, వెళ్దాంలే. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, వంట చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక స్త్రీ వంట చేస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వంట చేయాలి? అది బాగుండాలంటే జాగ్రత్తగానే చేయాలి. అంతేగాని పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కొండ మరి బయటికి వెళ్ళి అలాగన తిరిగి వచ్చి వెళ్దాంలే, చూద్దాంలే నిర్లక్ష్యం కలిగి ఉంటే ఏమైపోద్ది? జావ అయిపోద్ది. ఇప్పుడు అన్నం పెట్టుకున్నప్పుడు తినమప్పుడు త్రాగడమే. ఎందుచేత? నిర్లక్ష్యం చేత. ఇప్పుడు ఈ విషయంలోనే నిర్లక్ష్యం ఉంటే ఎలాగైపోతే ఇక రక్షణ విషయంలో నిర్లక్ష్యం అయితే ఇంకెలాగైపోతాం మనం? దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు కదా, ఆ రక్షణ మీరు కాపాడుకోవాలి కదా, కొనసాగించాలి కదా. మరి రక్షణ కాపాడుకోవాలంటే, రక్షణ కొనసాగించాలంటే మీరు ఎలా ఉండాలి? నిర్లక్ష్యం లేకుండా ఉండాలి కదా. రక్షణ ఎలా కొనసాగించాలి అనంటే నిర్లక్ష్యం లేకుండా కొనసాగించాలి కదా. ఎందుకు మీలోకి అలాగా వస్తూ ఉంది నిర్లక్ష్యం? అమ్మ ఆదివారం కదా రా అనంటే వచ్చే ఆదివారం వస్తానులే, మరి ఈరోజు ఏం చేస్తావు, ఈ వారం ఏం చేస్తావు అంటే వెళ్దాములే అనిపిస్తుందా నాకు. వెళ్దాములే అనిపిస్తుందా అంటే వెళ్దాములే అనిపిస్తే వెళ్దాములే అంటే నిర్లక్ష్యం. పని లేదు, పాటు లేదు. వెళ్దాంలే, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోతాడు, అయినా ఆలయం ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్దాంలే వచ్చేవారు అంటే నిర్లక్ష్యం. మరికొందరికి ఏమండి ఇలాగున వాక్యాలు బోధిస్తూ ఉంటే దేవుని దశంభాగం తీయండి అని చెబితే, లేకపోతే పరిచర్య చెయ్యండి అని చెబితే ఏమండి చేద్దాంలే పరిచర్య, ఇంకా టైం ఉంది కదా. పోనీ మారు అంటే మారదాములే, ఇంకా టైం ఉంది కదా. బాప్తీసం పొందారంటే ఇంకా టైం ఉంది కదా, పొందుతానులే, బాప్తీసం పొందుతానులే అంటావు. మారు అంటే మారదాములే అంటావు. ఏమండి దశంభాగం ఇవ్వు అంటే ఇద్దాములే అంటావు. అంటే అన్ని విషయాల్లో కూడా ఏం కలిగి ఉన్నావట? నిర్లక్ష్యం. చూద్దాములే, పొందుదాములే, ఇద్దాములే, చేద్దాములే. దేనికి? నీలో ఈ నిర్లక్ష్యానికి చోటిచ్చావు దేనికి? ఈ నిర్లక్ష్యం ఈ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది కదా. ఈ నిర్లక్ష్యాన్ని తీసేస్తే నీ జీవితం బాగుంటుంది కదా. తీసే. ఎందుకది? నీ జీవితాన్ని పాడు చేసే ఏదైనా తీసే. ఇప్పుడు ఒక మొక్క మీద పసర పురుగు ఉందనుకోండి, తీద్దాంలే అని నువ్వు అనుకుంటే 4 రోజులు కొట్టేద్ది, మొక్కే ఉంటుంది కానీ ఆకు ఉండదు అక్కడ. అదే కానీ చూడగానే దాన్ని తీసేసామనుకో మొక్క ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది ఆకులతో. చూద్దాంలే, చేద్దాంలే అనేది ఏ విషయంలో కూడా ఉండకూడదు. ఉన్నదా? అంతే సంగతులు. ఇంకక్కడ అది మనది కాదు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం లేకుండా రక్షణ కొనసాగించాలి. రక్షణ ఎలా కొనసాగించాలి అనంటే నిర్లక్ష్యం లేకుండా కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాలు వినాలి, ఈ వాక్యాలు నమ్మాలి,
వాక్య ప్రకారంగా మీరంతా ఏం చేయాలట? నడవాలి. అసలు ఎవరు రక్షణ ఏమండి ఇలాగను కొనసాగిస్తారు, రక్షణ ఎవరు కాపాడుకుంటారు అనే మాటలు మనం మాట్లాడుకుంటే, ఒక ప్రాంతంలో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకు అన్నాడు, డాడీ అరే మరి ఈ భక్తులు దీవించబడాలన్నా రక్షణ కాపాడుకోవాలన్నా మనం ఎలా ఉండాలి అని అన్నాడు. ఓహో, ఈ భక్తులు దీవించబడాలన్నా మనకు దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోవాలన్నా ఎలాగ ఉండాలని అడుగుతూ ఉన్నావా? రైట్, నేను చెప్తాను కదా అని తీసుకొచ్చి చేపట్టి సరిగ్గా హాస్పిటల్లో ఉన్నారు. మార్చరీ దగ్గర తీసుకొచ్చాను. సరిగ్గా అప్పుడు ఒక బాడీ వచ్చింది. ఆ బాడీ దగ్గరికి వెళ్ళి కొడుకుని తీసుకెళ్ళి, కొడుకు చూస్తుండగా ఆ బాడీని తిడతా ఉన్నాడు. ఏమని? ఒరే నీకు అసలు బుద్ధి ఉందా? బ్రతుకుండగా ఏం చేసావు నువ్వు? అసలు బ్రతుకుండగా ఏం చేస్తావు నువ్వు? అలా చేసేవా? తప్పు కదా అది. ఎందుకు చేసావు అలాగా? నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అటువంటి పని నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? ఎలాగా అటు అలాగా ఎలాగ తిడుతున్నాడు. కొడుకు అన్నాడు, అదేంటి డాడీ, అటు చచ్చిపోయాడు కదా, చచ్చిపోతే తిడుతున్నావు, తనకేం అర్థమవుద్ది అని అన్నాడు. ఓహో సర్లే అనేసి మరలా రెండవదిగా ఏమండి, ఒరే నువ్వు చేసిన కార్యాలు శవంతోటి, నువ్వు చేసిన కార్యాలు మంచి కార్యాలు రా, నిజంగా ఇద్దరికి జాబ్ ఇచ్చేవే మంచి కార్యం, నువ్వు భక్తి చేసేవే మంచి కార్యం, పలానా ఆలయం కడతా ఉంటే డబ్బులు ఇచ్చేవే మంచి కార్యం, నిజంగా మంచి బ్రతికేవరా అని అన్నాడు. కొడుకు అన్నాడు, అదేంటి డాడీ, అతడు చచ్చిపోయాడు, నువ్వు తిట్టినా పొగిడినా నువ్వు ఏం చేసినా అతనికి తెలియదు అని అన్నాడు. అవునరా, నిజంగా క్రైస్తవుడు దీవించబడాలంటే ఎలాగుండాలి అనేది మనం చెప్పుకుంటే, రక్షణ ఎలా కాపాడుకోవాలి అనేది మనం చెప్పుకుంటే, ఈ బాడీ ఎలాగుంది? తిట్టినా మాట్లాడట్లేదు, పొగడినా మాట్లాడట్లేదు. కాబట్టి మనం అలాగే ఉండాలిరా, చచ్చిన వానితో సమానుడై చచ్చిన వానిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది, ఈ భక్తులు ఉన్న దీవెన మనకి కలుగుద్ది అని చెప్పాడు. అంటే చచ్చిన వాని మాదిరి ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు మిమ్మల్ని తిడతా ఉన్నారు, తిరిగి మాట్లాడకూడదు. చచ్చినోడు మాట్లాడతాడా? మాట్లాడ్డా. తిరిగి మాట్లాడేవి నువ్వు ఇంకా చావలేదు. నువ్వు లోకపరంగా నీ పాపంలో నువ్వు ఇంకా చావలేదు, చావాలి. నువ్వు చనిపోయావు అని అంటే ఒక మారు కొడతాడు అపవాది, 2 మార్లు కొడతాడు అపవాది, ఇక కొట్టడు వెళ్ళిపోతాడు. ఇక చచ్చిన బాబుని ఎవడన్నా కొడతాడా? 1 మారు 2 మార్లు. అలాగనే మనం ఈ భక్తులు ఎలా ఉండాలి అంటే, లోకంలో ఉన్న పాపం మనలా ఉందే ఆ విషయంలో చచ్చిపోవాలి. అబద్ధాలు కానీ, బూతులు కానీ, మోసం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ ఏమీ చేయకుండా వాటన్నిటిలో చచ్చిన మాదిరి ఉండాలి. ఎవరన్నా వచ్చి గొడవ పెట్టుకుని తిడతా ఉన్నా తిరిగి మాట్లాడకూడదు, తిరిగి తిట్టకూడదు, చచ్చిన మాదిరి ఉండాలి, చచ్చిన మాదిరి. అప్పుడే ఈ భక్తిలో ఉన్న ప్రతి దీవెన, ఈ భక్తిలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీకు లభిస్తుంది. కాబట్టి రక్షణ ఎలా కాపాడుకోవాలి అనేది మనం మాట్లాడుకుంటే, ఏమండి, ఒకటి భయముతో కొనసాగించాలి రక్షణ, రెండవది నిర్లక్ష్యం లేకుండా మరి కొనసాగించాలి. అయితే ఈ మాట ప్రకారంగా మనం చూస్తే రక్షణ ఎలా కొనసాగించాలి అనేది మనం చూస్తే, 3వ మాట కూడా మనం చూద్దాం. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యం. నిబ్బర బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈ మాట ప్రకారంగా మనము ఆలోచన చేస్తే, ఏమండి ఎలాగుండాలట? నిబ్బర బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అంటే మెలకువతో మన రక్షణ కాపాడుకోవాలి, మెలకువతో మన రక్షణ కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి అనే 3వది మనం చూస్తే, ఏమండి ఈ రక్షణ మనం సంపాదించుకున్న లేదా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ ఏమండి మరి మెలకువతో కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా రక్షణ కాపాడుకుంటూ మనం కలిగి ఉన్న ఈ రక్షణ కొనసాగించాలి. దేవుని ఎదుట ఎవరైతే రక్షణ కాపాడుకుంటారో, ఎవరైతే రక్షణ కొనసాగిస్తూ ముందుకు నడుస్తారో నిశ్చయముగా దేవుడు దీవిస్తాడండి. మెలకువ కలిగి ఉండాలి, నిద్రపోకూడదు. ఆత్మీయ జీవితంలో
మామూలు నిద్ర వేరు, ఆత్మీయ నిద్ర వేరు. ఇప్పుడు ఒక ఆలయంలో ఒక పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి గబగబా వచ్చాడు. ఏమన్నా పాస్టర్ గారు, మీరు వాక్యాన్ని బోధిస్తున్నారా? మీరు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కదా, మరి నేను వాక్యం వినాలి కదా, ఏంటిది ఈ గొడవ ఏంటి, ఈ బాధ ఏంటి? నా పక్కన చూడండి ఎలాగా కూర్చొని నిద్రపోతూ ఉన్నాడో, ఆ గురక అంత అలా గట్టిగా పెట్టేస్తూ ఉన్నాడో, ఎలాగా నాకు అసలు ఏమి తిమ్ముతూ లేదు ఇక్కడ అని అన్నాడు. గబగబా ఆయన్ని పిలిచాడు. ఏవయ్యా ఏంటిది అని అంటే, అబే గురక వచ్చేసిందండి, నిద్ర వచ్చేసిందండి అని అన్నాడు. ఏవయ్యా ఎంతగా నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటే, మరి ఆయన అలా గురక పెడతా ఉంటే నాకు ఎలా నిద్ర పడుతుందండి అని అన్నాడు. అంటే నీ నిద్రపోతుందని ఆయన గురక పెట్టకూడదు అంటున్నావా? అంటే నిద్రపోవాలి కానీ గురకేటండి అని అంటున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, నాన్న ఎందుకు వస్తున్నావు అసలు నువ్వు ఆలయానికి, నిద్రపోవడానికి అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు కదా, అంటే నేను క్రొత్తగా వస్తున్నానండి, 4 వారాల నుంచి అనేక ఆలయాలకి, ఏది విగ్రహారాధన గుళ్ళు అన్నింటికి కూడా తిరిగాను నేను, అనేక చోట్లకు తిరిగాను నేను, అలాగనే మరి హాస్పిటల్కి కూడా తిరిగాను. నాలో ఉన్న కంప్లైంట్ ఏంటంటే, మరి నాకు నిద్ర పట్టదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రంతా మెలకు కలిగే ఉంటాను. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో విగ్రహారాధన గుళ్ళకి వెళ్ళాను. ఎవరో అన్నారు, పలానా చోట ఆలయం ఉంది కదా అక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్ళావంటే చక్కని నిద్ర నీకు దేవుడు ఇస్తాడు అని అన్నారు. నేను అందుకే ఈ ఆలయానికి వచ్చానండి 4 వారాల క్రిందట. వచ్చాను, పాటల్లో బాగానే ఉన్నాను, సాక్యాల్లో బాగానే ఉన్నాను, విన్నాను. మీరు నిలబడి వాక్యం మాట్లాడుతూ ఉంటే ఎంత నిద్ర వచ్చేసిందోనండి. అందుకే ఇక ఆ రోజు మొదలుపెట్టి, ఆ వారం మొదలుపెట్టి 4 వారాల నుండి మీ ఆలయానికి వస్తున్నాను. మీరు నిలబడ్డా తర్వాత నాకు నిద్ర వస్తూ ఉంది, హాయిగా నిద్రపోతాను నీ గంటన్నర అని అన్నాడట. అంటే ఆలయానికి ఎందుకు వస్తూ ఉన్నాడు ఈయన? నిద్రపోవడానికి. అంటే కొంతమంది అలాగే ఉన్నారు, ఆలయానికి వచ్చేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అందుకే ప్రతి సంఘంలో ఏమండి జోగులమ్మ, ఊగులమ్మ 2 అప్పచెల్లెలు ఉన్నారని ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. జోగులమ్మ అంటే జోగుతూ ఉంటుంది, నిద్ర వచ్చేసిందంటే. ఊగులమ్మ అంటే ఊగుతూ ఉంటారు. ఈ 2 అప్పచెల్లెలు ప్రతి సంఘంలో ఉంటారు. ప్రతి సంఘంలో వాక్యాన్ని నిలబడితే చాలు ఇక నిద్రే. స్తంభానికి నడు ఏమండి దాపెట్టి, లేకపోతే గోడకు దాపెట్టుకుని 2 కాళ్ళు ఎదరగబెట్టి ఆగి నిద్రపోతారు వాళ్ళు. అదే పని వాళ్ళకి, వాక్యం వినరు. కొంతమంది అలా ఉంటారు. ఏమండి వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని విని ఆత్మీయంగా జీవిస్తూ ఉండి మన రక్షణ కొనసాగించే వారిగా ఉండాలి. అసలు ఎవరు రక్షణ కొనసాగిస్తారు అనే మాటలు మనం మాట్లాడుకుంటే, ఎలాగున రక్షణ కొనసాగించాలి అని అంటే, 1 భయముతో, 2వది నిర్లక్ష్యం లేకుండా, 3వది మెలకువతో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము కలిగి ఉన్న రక్షణ కొనసాగించాలి. 3 మాటలు, భయముతో, నిర్లక్ష్యం లేకుండా, మెలకువతో. దయచేసి అందరూ కూడా రక్షణ కొనసాగించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. దయచేసి రక్షణ విషయంలో మాట్లాడారు, మీకే మహిమ కలుగునుగాక. విన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.